ఊరించు కళ్ళలోన అమ్మో ఒలమ్మో కవ్వించు నీలి నీడ కై పెట్టి తై తక్కలాడిందిలే చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావో నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా. ఆ తరువాత చిన్న చిన్న పాత్రలు చేసిన బాలచందర్ అంతులేని కథ సినిమా ఆమెకు అంతులేని పేరును సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని కుటుంబం కోసం చివరికి పెళ్లిని కూడా త్యాగం చేసిన ఓ కూతురిగా, అక్కగా, చెల్లిగా ఆమె అభినయం అందరికీ కంటతడి పెట్టిస్తుంది. మా అవసరానికి ఇవ్వడానికేమో డబ్బు లేదు, నేను మాత్రం పోటీ చేసుకుని తిరుగుతావు సానిగాని లాగా. ఈ మాత్రం పౌరుషం నీకు ఎప్పుడొస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావా లేరా? కాచుకునున్నది నేను సంపాదించేటప్పటికి లెక్క కావాలా? చూపిస్తావా? అలా వచ్చిందా లెక్క చూపిస్తాను. సిరిసిరి మువ్వ, సాగర సంగమం వంటి అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించిన జయప్రద గ్లామర్ పాత్రల ద్వారా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. తకిట తదిమి తకిట తదిమి తంగాన హృదయలయన జతుల గతుల తీలాన తడబడు అడుగుల తప్పని తరగడదం 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 తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తంగాన హృదయలయన జతుల గతుల తీలాన. సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకు రాగమధురం నీ బ్రతుకు నాట్య శిఖరం. సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగనాడనదే అలకల కులుకుల అలమేల్మంగా. అలరులు కురియగనాడనదే అలకల కులుకుల అలమేల్మంగా. అన్నమయ్య మాట అత్త తేనె తెనుగు పాట అల్లవించు పద కవితలు పాడి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద కీర్తి ఖండాంతరాలకు పాకింది. అంతులేని ఆమె ప్రతిభతో ముందుకు సాగుతున్న జయప్రద ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిద్దాం.